ఆరాధనా ఆలాపనా నాకు అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు, సహోదరి సహోదరులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు
అతి పరిశుద్ధ నామమున శుభవందనములు. కారణ జన్ముడైనటువంటి యేసు క్రీస్తు నరావతారిగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి దినములను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సర్వలోకాన్ని పాలించేటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి వేళ ఈ సర్వలోకం అంబరాన్నంటేటువంటి సంబరాలతో సంతోష సాగరంలో మునిగి తేలుతున్నటువంటి వేళ మెగా క్రిస్మస్ అంటూ, సెమీ క్రిస్మస్ అంటూ, అలాగనే యూత్ క్రిస్మస్ అంటూ, ఉమెన్ క్రిస్మస్ అంటూ, అలాగనే మెన్ క్రిస్మస్ అంటూ ఈ క్రిస్మస్కు నానా పేర్లు పెడుతూ ఈ క్రిస్మస్ తరుణంలో ఈ పండుగను ఆచరిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలామంది ఈ క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు, ఎందుకు చేయాలి అనేటువంటి ఒక సందేహాన్ని కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ను ఆచరిస్తూనే ఉన్నారు. అలాగనే మరి క్రిస్మస్ అనగానే చాలామందికి ఆనందదాయకమైనటువంటి విషయాలు ఏంటంటే, మరి క్రిస్మస్కి పండుగ ఆచరించడానికి మరి మంచి క్రొత్త బట్టలు కావాలని, అలాగే తినుబండ్రాలు చేసుకోవాలని, ఇల్లును చక్కబెట్టుకొని శుభ్రం చేసుకోవాలనేటువంటిది ఎన్నో ఆశలు మరి మనందరికి కూడా ఉంటున్నాయి. వీటన్నిటికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొందరికి సరైనటువంటి స్థితిగతులను బట్టి కొందరు సంతోషంగా ఆనందంగా ఈ కార్యక్రమాల్ని జరిపించుకుంటూ ఉంటారు. మరికొంతమంది డబ్బులు లేనటువంటి వారు ఈ పండుగ ఎలా చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉండొచ్చు. మీరేమీ భయపడొద్దు. దేవుని వాక్య భాగంలో ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మరి దేవుని యొక్క దూత అనేక మార్లు భయపడకుడి అని అంటూ వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ క్రిస్మస్ లోపు మీకు అందరికి కూడా ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది ఒకటి జరగబోతూ ఉన్నది. ఇది నమ్మండి, దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు. వాక్యంలోకి మనం వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించి నడిపించండి. క్రిస్మస్లో సమాధానము, క్రిస్మస్లో శాంతి, క్రిస్మస్లో కాంతి, క్రిస్మస్లో నాయన ఆనందాన్ని వాక్యం వినుచున్నటువంటి బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు దివ్య నామును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ శ్రోతలందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ అనగానే మనము గొల్లలను గూర్చి వాక్యం వింటూ ఉన్నాం, నక్షత్రాలను గూర్చి వాక్యం వింటాం. అలాగనే దేవదూతల క్రిస్మస్, అలాగనే మరి యేసేపు మరియా క్రిస్మస్. కానీ దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఓ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని నేను మీ కొరకు తీసుకొని వచ్చి ఉన్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ శ్రోతలారా, ఈ క్రిస్మస్ దినాల్లో కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారా? ఏం బాధపడనవసరంలా. మీ అందరి కోసం నేను చాలినంత ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఫోన్లు చేస్తున్న వారందరికీ నేను ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తూ ఉన్నాం. ముక్తకంఠంతో దేవుని దగ్గర గోజాడి మేము ప్రార్థిస్తున్నాం. మరి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి వారు ఏమాత్రం భయపడొద్దు. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో జకరీతో దేవుని దూత భయపడొద్దు, నీ ప్రార్థన ఆలకించబడ్డదని దూత పలికింది. అలాగనే యేసేపుతో నువ్వు భయపడొద్దు, యేసేపు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని. మరీతో కూడా గాబ్రియేలు దూత
దయాప్రాప్తురాల నీకు శుభం, నువ్వు భయపడొద్దు అని సెలవిచ్చింది. క్రిస్మస్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందులో కొన్ని మాటల్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యెషయా భక్తుడు రాసినటువంటి 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయని ఆయనకు పేరు పెడుతూ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్య భాగములో యేసు ప్రభువుకి ఇయ్యబడినటువంటి 5 నామములలో మొట్టమొదటి నామము ఆశ్చర్యకరుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతిదీ ఒక వింతగా మనకు కనపడుతుంది. అయితే ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ అత్యంత వింతైనది నరావతారి అయినటువంటి దేవుడు మరి నరావతారం ఎత్తటం ఒక గొప్ప వింత అయి ఉంటుంది. అందుకని దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువునకు ఇయ్యబడినటువంటి మొదటి నామము ఆశ్చర్యకరుడని చెప్పబడ్డది. దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడం ఆశ్చర్యం, అలాగనే మరియా యేసేబులు మరి బెత్లెహేమునకు నడవటం ఆశ్చర్యమే. అలాగనే దేవుని యొక్క దూతలు పరలోకము నుండి గాన ప్రతిగానములు చేయుట ఆశ్చర్యమే. అలాగనే గొల్లలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధించటం, ఆయనకు సాగిల పట్టడం గొప్ప ఆశ్చర్యం. తూర్పు దేశము నుండి జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు రావడం ఆశ్చర్యం. అలాగనే ఆ జ్ఞానులు వారి పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణి, బోళమును సమర్పించటం, ఈ 3 కానుకల్లో కూడా ఆశ్చర్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఈ 3 కానుకలు వారు సమర్పించడంలో చాలా భావగర్భితము ఉన్నది. అయితే ప్రియులారా, ఈయన యొక్క యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం గొప్ప ఆశ్చర్యం కాబట్టి ఈయనకు ఆశ్చర్యకరుడనేటువంటి నామాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఆయన జననములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములను మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు వాక్య భాగంలో 3 శ్రేష్టమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆ ఆశ్చర్యకరుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క జనన విధానాన్ని మనం గమనించినట్లయితే ఆయన కన్యకు గర్భమున జనించటం గొప్ప ఆశ్చర్యము. రెండవదిగా జనించినటువంటి ఆ యేసు ప్రభు యొక్క కార్యములు ఆశ్చర్యము. మూడవదిగా యేసు ప్రభు యొక్క జీవిత విశేషాన్ని మనం గమనించినట్లయితే ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు సంభవించినాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారు కన్యక గర్భమందు ఉద్భవించటంలో ఉన్నటువంటి భావగర్భితం ఏమనగా, మనమందరము కూడా జన్మ కర్మ పాపములను కలిగి ఈ లోకములో పుట్టి ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు యొక్క పుట్టుకకు మన పుట్టుకకు చాలా వ్యత్యాసము ఉన్నది. కారణం ఏంటంటే మన రక్తములో జన్మ పాపము ఉన్నది. ఈ పాపము మొదటి ఆదామైనటువంటి ఆది మానవుడైన
ఆదాము నుండి ఈ పాపము ఈ లోకములో పుట్టిన ప్రతి వానికి కూడా ఈ పాపము అంటుకున్నది. అందుకని యేసు ప్రభువారు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు యేసయ్య ఈ లోకంలో పుట్టడానికి కన్యక గర్భమందు ఉద్భవించడానికి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేస్తానని మొట్టమొదటి ప్రవచనము ఆదికాండములో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వైరాన్ని దేవుడు మరి కలుగజేసి మరి తప్పనిసరిగా ఆ స్త్రీ సంతానము అనగా కన్య గర్భమందు దేవుడు పుట్టినట్లు ఆ యేసుక్రీస్తు ఆదియందు వాక్యమై ఉండి ఆ వాక్యమునకు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చేటట్లు దేవుని యొక్క సంకల్పం. మరి ఒక ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఏంటంటే మన రక్తం వేరు, యేసు ప్రభు యొక్క రక్తం వేరు. మరియలో ఆయన పుట్టాడు కాబట్టి మరియ రక్తం ఆయనలో ఉందని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన పుడికి ఆయన DNA టెస్టులు చూసి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోగశాలల్లో DNA టెస్టులకు సంబంధించినటువంటి ఆ యొక్క రక్త నమూనాలు అక్కడ భద్రపరచబడ్డాయి. అంటే యేసు ప్రభు రక్తము పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది అని దేవుని వాక్యము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగంలో మనం చూస్తాం. అందుకని ఈ కన్య గర్భమందు ఉద్భవించటానికి నిజంగా మరి ఆ యొక్క స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి మరియతో దూత పలికినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి 35 వచన భాగాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క దూత మరియను దర్శించినప్పుడు, దయాప్రాప్తురాల మరియా, నీకు శుభము కలుగునుగాక, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీ గర్భమున పుట్టబోతున్నటువంటి ఆ కుమారుడు గొప్పవాడై దావీదు సింహాసనమును ఏలేటువంటి వాడని చెప్పినప్పుడు దేవుని మాటలు విన్న ఆ మరియా చాలా భయపడిపోయింది. పురుషుని ఎరగనటువంటి నాకు ఈ సమాజం కుమారుని కంటుంది అనంటే ఎంత అవమానం. అయినప్పటికీ ఆ అవమానానికి మరియా ఒప్పుకున్నది. అలాగనే గాబ్రియేలు దూత యేసేపుతో కూడా దర్శించినప్పుడు నీతిమంతుడైన ఆ యేసేపు నువ్వు భయపడొద్దు, నీ భార్య అయినటువంటి మరియా అది పురుషుని వలన కలిగిన గర్భం కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి గర్భం అని నిర్ధారణ చేసి అతనుకున్నటువంటి సంశయమును సందేహమును తీర్చగా వారిద్దరూ కూడా ఆ యొక్క నజరేతు నుండి బెత్లెహేమునకు వారు ప్రయాణం చేశారు. రక్షకుడు పుట్టడానికి ఒక బీద యేసేపు, బీద మరియా వారిని ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి ప్రభువారు వచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మీకు అవమానాలు, ఈ లోకంలో పేదరికం ఇవన్నీ మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీకు సహాయం చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. మీకు ఒక బ్రేక్ త్రూ అనేటువంటిది మీ జీవితాల్లో జరగబోతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఈ మరియా యేసేపు ఆ ప్రభువునకు మరి ఆయన జన్మకి కారకులయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మరి మరియ గర్భాన ఉద్భవించి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎక్కడో రాజనగర్లో
పుడతాడని జ్ఞానులు ఊహించారు, లోకం ఊహించింది. కానీ ఎక్కడా స్థలం లేనందున పశువుల శాలలో ఆయన ఉద్భవించాడు. ఈ సమయమందు నేను విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దరిద్రుడాయనని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాంటి ధనం లేకపోయినా, ఎలాంటి మంచి సిరి సంపదలు లేకపోయినా యేసుని కలిగి ఉండటం గొప్ప ఆస్తి. యేసు ప్రభుని ఈ లోకంలో పుట్టినటువంటి ఆ యేసుని నువ్వెలాగా నీ హృదయంలో జనింపజేసుకుంటావో అప్పుడు నిన్ను దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసు ప్రభు ఆశ్చర్యకరుడు అని అనడానికి రెండవ కారణం, ఆ జననం తర్వాత ఆయన పరిచర్య భాగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు గొప్ప ఆశ్చర్య కార్యములుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఆ కార్యములను నేను ఒక్కొక్కటి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలోని గలిలీలోని ఆ యొక్క కానా ఊరిలో వివాహమునకు హాజరైనప్పుడు అక్కడ విందు భోజనం కొరత వచ్చినప్పుడు యేసు ప్రభువారు మరి 6 రాతి బాణల్లో నీళ్లను నింపి ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసముగా మార్చున్నాడు. ఇది ఆ ప్రాంతమంతా కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. రెండవదిగా దేవుని వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచన భాగము నుండి ఆఖరు వచ్చిన భాగాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో దోణి మీద ప్రయాణము చేస్తూ ఉంటుండగా సముద్రం మీద గొప్ప తుఫాను, అలాగనే అలజడి ప్రారంభమైనప్పుడు ఆయన దేవాతి దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి, ఆ సృష్టికర్త ఆ సముద్రం మీద ఏర్పడినటువంటి ఆ తుఫానును, గాలిని గద్దించి నెమ్మళపరిచాడు. అందుకనే ఆ కార్యమును బట్టి అది గొప్ప ఆశ్చర్య కార్యమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకరుడు జనించినట్లయితే నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనించండి. 126వ కీర్తన 3వ చరణాన్ని మీరు గమనించినట్లయితే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే యేసు ప్రభు ఈ లోకంలో ఆశ్చర్యకరుడుగా జనించి పుట్టినందువల్ల ఆయన చేసినటువంటి కార్యములు, మూడవదిగా 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారముగా మార్చి ఉన్నాడు. అది కూడా ఓ గొప్ప ఆశ్చర్యమైన కార్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖింపబడింది. ఇలాంటి కార్యములు ఆయన చేసినవి బైబిల్లో మన తల వెంట్రుకలు ఎన్నో ఉన్నావో అన్ని కార్యములు ఆయన ప్రభువారు చేస్తున్నారు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభువారు పుట్టి తన పరిచర్య చేయకు ముందు మరొక 3 గంభీరమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఆయన పరిచర్యకు ముందు ఆయన బాప్తిస్మం తీసుకునేటప్పుడు జరిగిన 3 సంఘటనలు మానవాళిని అంతటిని కూడా ఆశ్చర్యమునకు గురి చేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుతూ ఉన్నప్పుడు ఆకాశము చీల్చబడిందని మార్కు సువార్తికుడు వ్రాశాడు.
ఆకాశము తెరవబడ్డదని మరొక సువార్తికుడు రాశాడు. ఇది ఆకాశము చీల్చబడటం, తెరవబడటం అనేది ఈ సృష్టిలో చాలా గొప్ప కార్యం అండి. ఇక రెండవదిగా ఆ యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుతూ ఉంటుండగా మరి ఆకాశము నుండి ఒక పావురము పరిశుద్ధాత్మ వలె ఆయన మీదకి వచ్చి వాలింది. మూడవ అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యము ఏంటంటే మరి ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో రెండే రెండు సాక్ష్యాల కొరకు మనం భూమి మీద క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఆ యొక్క సారాంశం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభుని ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రయించి ఆయనను వెంబడించిన ఆఖరికి మనకొచ్చేటువంటి ఈ రెండు పిలుపులే. ఒకటి బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలా అని ఈ పిలుపు కొరకు, లేకపోతే రెండవ పిలుపు ఏంటంటే అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ఈ యొక్క మాట కొరకు. ఈ రెండిట్లో నీవు దేనికి పాత్రుడవు, పాత్రురాలు? బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలని పిలిపించుకుంటావా, లేకపోతే ఈ లోకంలో అక్రమం చేసే వారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి? ఈ క్రిస్మస్ యొక్క దినాల్లోని అక్రమాలు జరగకుండా సక్రమంగా ఈ క్రిస్మస్ని మనము చాలా సంతోషంగా జరుపుకుందాం. ఈ యొక్క సక్రమైనటువంటి విధానం అంటే ఆ క్రీస్తుని మన హృదయాల్లో జనింపజేసుకొని మన ఇంటికి ఆహ్వానించి ఆ క్రీస్తు ప్రభుతో ఈ ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిని మనం కలిగి ఆ పండుగను ఆచరించాలి. పండక్కి ఒంటి మీద పండగ లేదయ్యా, బట్టలు తెచ్చుకోలేదు, అలాగే పంటి కింద పండగ, మాకు ఇంకా తినుబండ్రాలకి స్వీట్లకి డబ్బులు లేవు, ఇంటి అందు పండగ, ఇల్లు శుభ్రం చేసుకోవాలా, సున్నం కొట్టించుకోవాలా, ఏమీ పర్వాలేదండి. ఈ మూడు లేకపోయినా క్రిస్మస్ని మనము ఆచరించవచ్చు. ఈ మూడు లేకపోయినా క్రీస్తు ప్రభు మన హృదయంలో ఆయన జనించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ఆయన కోరుకుందాం. మీకు ఈ పండుగలోపు కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడి వద్దు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచండి. ఆ కార్యములు ఈ కొద్ది దినముల్లోనే మీకు జరుగుతున్నాయి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మను దీవించుగాక. మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు వెంటనే మరి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తున్నాను. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు, అలాగనే కుటుంబాల్లో మరణాలు ఉన్నాయి, అక్కడక్కడ వేదన పడుతూ ఉన్నారు, వాళ్ళందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం, కోర్టు సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి కార్యక్రమం వచ్చేవారు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంతవరకు మిమ్మల్ని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య భాగమును విన్నటువంటి మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. ఆయన ఆర్థిక పరమైన ఇబ్బందులతో పండుగ ఎలా చేసుకోవాలి అనేటువంటి బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని ఆర్థిక వనరులు దయచేయండి, కృప చూపించండి. కొందరు కుటుంబాల్లో మరణ వార్తలు ఉన్నాయి ప్రభువా, వారు దుఃఖంలో ఉన్నారు, వాదార్చండి, కృప చూపించండి. కోర్టు కేసులు, దాని నిరుద్యోగ సమస్య, షుగరు, బీపీ వ్యాధులు ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ఈ క్రిస్మస్ ఆనందంలో, క్రిస్మస్ కాంతిలో బిడ్డలు పయనించి క్రిస్మస్ శాంతిలో బిడ్డలు విలసిల్లి వర్ధిల్లును కాక నీ కృప అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.